121వ అధ్యాయము 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, ఎన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయనే కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము. దేవునికి స్తోత్రం చేద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, 121వ కీర్తనలో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే 5వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. చూడండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు. చెప్పాలా? నీ కుడి ప్రక్కన. ఆ మాట చెప్పకండి, నా కుడి ప్రక్కన చెప్పండి. అందరు చెప్పాలా? ఏ ప్రక్కన? నా కుడి ప్రక్కన యెహోవా నాకు నీడగా ఉండునను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీడగా ఉండును. ఎలాగుండంట? నీడగా ఉండును. ఎంతమందికి నీడ తెలుసు? నీడ స్తోత్రం తెలీదా? బాగా ఎండలో ఉన్నవాడికి ఏం కావాలా? చెప్పండి, ఏం కావాలా? నీడ కావాలి. నీడను ఆశ్రయిస్తారు వెళ్ళి. ఎందుకంటే అలసట చెందినప్పుడు నీడను ఆశ్రయిస్తారు. నీడ ఎందుకంటే కొంత అలసిన వానికి నీడ ఏం చేస్తుందంటే కొంచెం ఆదరణ ఇస్తుంది కదా నీడ. ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొన్ని నీడలు ఉన్నాయి. ఆ నీడలు వాటి అనుభవాలు వేరువేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. భార్యకు భర్త నీడై ఉన్నాడు కదా, అవును కదా? అలాగనే ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ఆమె రాసింది కదా, ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు? భార్యాభర్తల ప్రేమ. దేవునికి స్తోత్రం. వికసించిన స్తోత్రం. చెప్పలు గడిగా హల్లెలూయా. కాబట్టి ఇక సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీడ. ఎవరి నీడలో మనం నిలబడాలి లేదా చేరాలి? ఎవరి నీడ కిందకి మనం వెళ్ళాలి? సమయంలో ఏ నీడ అయితే మనకు బాగుంటుంది, ఏ నీడ కిందకి వెళ్తే మనం బాగుంటామనేది ఇక సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. ఆయన నీడలో, ఆయన నీకు కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దయచేసి త్వరగా 4 మాటలు చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొన్ని రకాలైన నీడలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదువు ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుండి. మా 9 న్యాయాధిపతులు 9 సారీ 7 కాదు 13. దానికంటే ముందు చదవమ్మా. 11, 12 అదే 10 నుంచి ఫస్ట్. ఒలీవ చెట్టు కాడ నుంచి. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావళి నడుగా, ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యండి
నేను అప్పుడు చెట్లని దేవునికి స్తోత్రం. దయచేసి 8వ వచనం నుంచి కూడా చదివినట్లు ప్రభు ప్రియమైన దేవుని పిల్లరా, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి. దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ కూడా హల్లెలూయా. చెట్లన్నీ అనుకోని అంట. భూమి మీద చాలా చెట్లు ఉన్నాయి కదా, చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నీ అనుకొని మనందరిని ఏలటానికి ఒక రాజు కావాలి మనకి. ఎవరు అనుకుంది? చెట్లన్నీ కూడా ఒక మీటింగ్ చేసుకుని అంట, మరి మనకి ఎలాగైనా ఒక రాజు కావాలి మనల్ని ఏలటానికి. అందుకని చెప్పేసి చెట్లన్నీ అనుకుని అంట. మనం మొట్టమొదటిగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఎందుకంటే అది చాలా మంచి చెట్టు, మంచి అనుభవం కలిగింది, చాలా విలువ కలిగింది, అది ఖరీదైంది కూడా అని చెప్పేసి వీళ్ళందరూ కలుసుకొని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలీవ చెట్టుని అడిగారంట. ఏమని? మా మీద నీవు రాజుగా ఉండమని అడిగితే ఒలీవ చెట్టు అందంట, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును నేనియక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు వచ్చేదనా. దేవునికి స్తోత్రం. ఒలీవ చెట్టు ఏమని తెలుసా? దేవుణ్ణి మానవులను నేనేం చేయాలి? సన్మానించాలి. దేని ద్వారా సన్మానిస్తారు? నాలో నుండి వచ్చిన ఆయిల్ వలనే. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒలీవ చెట్టు అందంట, దేవుని విడిచిపెట్టేసి మనుషుల్ని రాజులని అభిషేకించేటువంటి అనుభవాలు విడిచిపెట్టేసి నేను మీ అందరి మీద వచ్చి రాజుగా ఉండి నాయకుడిగా ఉండి నేను అటు ఇటు ఊగేదా, మీకు తీర్పరగా ఉండేదా అని అందంట ఒలీవ చెట్టు. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియ దేవుని పిల్లరా, దేవునిని మనుషులను సన్మానించేటువంటి ఒక మంచి తైలమునివ్వగలిగినటువంటి చెట్టుకు ఏమంటుందో తెలుసా? పరిగెత్తుకొని వచ్చి మీరందరూ ఎంత మంచివాళ్ళు, ఇలా మీ అందరిలోకి నేనే యోగ్యురాలు కనుక నన్నే మీరు రాజుగా నియమించుకోవటం ఎంత గొప్ప నాకు భాగ్యము అనలా. ఏమని తెలుసా? దేవుని మనుషులని నా ద్వారా సన్మానించబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి దాన్ని విడిచిపెట్టి నేను రాలేను. ఇక ఇవన్నీ మరలా చెట్లన్నీ కలిసి, ప్రియమైన దేవుని పిల్లరా, నీవు వచ్చి మమ్మలను ఏలుమని అంజూరపు చెట్టు దగ్గరికి పోయారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోయారు? అంజూరపు చెట్టు. అంజూర చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు ఏమన్నా చెప్పండి, చదవండి అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాధుర్యమును మంచి ఫలమును నేను ఇవ్వక. స్తోత్రం హల్లెలూయా. మానుకుందినా? ఈ అంజూరపు చెట్టు అందంట, నాలో మధురమైనటువంటి పండ్లు, రుచికరమైనటువంటి పండ్లు నేను ఇస్తాను. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలతో ఉన్నటువంటి నేను అటన్నిటిని విడిచిపెట్టేసి నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ అందరి మీద వచ్చి నేను రాజుగా ఉండి అటు ఇటు నేను కూడా తీర్పరగా ఉండేదా? కాదు కాదు. నేను దేవునిని ఏముంది అక్కడ? చెట్ల మీద రాజు నుండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును మంచి ఫలమును. దేవునికి స్తోత్రం. ఇది దేనికి సాదృశ్యం అంటే ఆ పండ్లు, ప్రియదేవుని పిల్లరా, మాధుర్యము అంటే ప్రియమైన ఆత్మ సంబంధమైన ఫలమునకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. నాలో ఉన్న ప్రేమను,
ప్రేమను, సంతోషాన్ని, విశ్వాసాన్ని, సాత్వికమును, దయాలత్వమును, మంచితనమును, ఆశానిగ్రహమును, దీర్ఘశాంతమును, విశ్వాసమును వీటన్నిటిని విడిచిపెట్టేసి మీ దగ్గరికి వచ్చి నిలబడి కఠినంగా మారిపోయి మిమ్మల్ని ఏలుబడి చేస్తూ అవి చేసి మీ మీద పెత్తనాలు చేయడానికి నేను రానంది. దేవునికి స్తోత్రం. మరొక చెట్టు కాడికి వెళ్ళారు. మళ్ళీ వెళ్ళారు. చూడండి, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అదేముందో చదవండి. అదేముంది? ద్రాక్షవని దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును. దేవునికి స్తోత్రం. మీకు ఎప్పుడైనా కళ్ళల్లో అంటే నిద్రపోయేటప్పుడు కానీ దర్శనంలో కానీ ద్రాక్షకి గెలలు వచ్చింది అనుకోండి, ఎగిరి గంతేయండి. దేవుని స్తోత్రం కలుగును. కారణం తెలుసా? నీలో ఒక సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని మానవులను సంతోషపరిచేటువంటి లక్షణం దేనికి ఉందంట? ద్రాక్ష చెట్టుకుంది. దేవునికి స్తోత్రం. వీటన్నిటి కూడా ఒక్కొక్క సాదృశ్యం ఉందనుకోండి ప్రియ దేవుని పిల్లల. ద్రాక్ష ఫలమునకుంది. అది కూడా ఏముందంటే, నేను అట్లా రాను, నేను దేవుణ్ణే సంతోషపరుస్తున్నాను, మీ మీద వచ్చి నేను రాజుగా ఉండను. మనుషులను దేవుని సంతోషపరిచి నా మనస్సును, నా గుణాన్ని విడిచిపెట్టేసి ఇవన్నీ కలిసి ముళ్ళ చెట్టు దగ్గర పోయినాయి. ఇప్పుడే చెట్టు కాడిపోయినాయి? ఒలివ చెట్టు అయిపోయింది, అంజూరపు చెట్టు అయిపోయింది, ద్రాక్ష చెట్టు అయిపోయింది. ఏ చెట్టు కాడిపోయింది ఇప్పుడు? దేవునికి స్తోత్రం. ముళ్ళ చెట్టు కాడిపోయినాయి. ముళ్ళ చెట్టు కాడికి వచ్చేకి ముళ్ళ చెట్టు ఏమని చూడండి. గోరి నీడలా రండి, నా నీడను ఆశ్రయించండి. దేవునికి స్తోత్రం. ఏ నీడంట? ముళ్ళ చెట్టు నీడ. చెప్పండి, ఏ నీడ? ఈ రోజుల్లో చాలా మంది ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, ముళ్ళ చెట్టు నీడకి ఎవరన్నా జారుతారా? దేవుని స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకని? ఈ చెల్ల చెట్టు నీడ కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ప్రియమైన దేవుని పిల్లరా ఒళ్ళంతా వేడొచ్చి సురుకొచ్చి మంట వస్తుంది. అర్థమైందా? అది నీడ సరిగా ఇవ్వదు. అది పొడలుగా ఉంటుంది, సరిగా ఉండదు. దాని నీడ పైపెచ్చు అది సలవుగా ఉండదు. అది ఒళ్ళంతా కూడా మంట పుట్టిస్తుంది. ఇంకొకటి, గాలి కానీ కొట్టిందనుకో తన ముళ్ళ చేత ఏం చేస్తుంది? చీల్చుద్ది అటు ఇటేసి. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందున ప్రియమైన దేవుని పిల్లరా, మనము ఆశ్రయించవలసినది ముళ్ళ చెట్టు నీడ కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో ముళ్ళ చెట్టు యొక్క నీడలో నువ్వు నిలిచి ఉన్నావంటే దానిని విడిచి బయటికి రావాలి. ఆమేన్. ఒకవేళ అది నీకు సంతోషాన్ని ఇస్తుంది అంటే అది కరెక్ట్ కాదు ప్రియమైన. ముళ్ళ చెట్టు నీడ దేనికి సాదృశ్యం అంటే ఈ లోకములో ఉన్నటువంటి పాపానికి సాదృశ్యం. ఈ లోకములో ఉన్నటువంటి పాపము అల్పకాల పాపము, క్షణకాలంలో ఉండే పాపము, క్షణకాలములో నువ్వు అనుభవిస్తున్న ఆ పాపము నీకు ముళ్ళ చెట్ల నీడతో సమానం. ఆ కొంచెం సేపే నీకు సంతోషం ఉన్నట్లుగా ఉంటుంది. ఆ కొంచెం సేపే, ఆ కొంత సమయమే నీకు తృప్తిగా ఉన్నట్లుగా ఉంటుంది. ఆ కొద్ది సమయమే నీకు ఏదో ఒక అనుభూతి కలిగినట్లుగా ఉంటుంది. కానీ తర్వాత నీ జీవితంలో అసంతృప్తిగాను, అసమాధానముగాను, నెమ్మది లేని దానిగాను, నెమ్మది లేని వానిగాను ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పగట్టిగా. ముళ్ళ చెట్లు యొక్క నీడ పాపపు నీడ. ఏ నీడ చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఏ నీడ? ఆయన రాశాడు, పాపపు నీడలో నిలిచి ఉన్నవో మానవ, అది నిన్ను కాటేస్తుందని. దేవునికి స్తోత్రం. ఏ నీడ? ముళ్ళ చెట్లు నీడ. ఏ నీడ? క్షణకాలము ఉండిపోయే పాపముతో పాపపు నీడది ముళ్ళ చెట్టు నీడ. మరొక నీడను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాని గురించి వివరించాలంటే చాలా ఉంది ప్రియమైన పిల్లలు. సంసోను ఆ నీడను ఆశ్రయించి తర్వాత చాలా కష్టాలు తెచ్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ముళ్ళుకున్న గుణం ఏంటంటే గుచ్చుద్ది. ముళ్ళు శాపానికి సాదృశ్యం. ముళ్ళు దేనికి సాదృశ్యం? శాపానికి సాదృశ్యం. ముళ్ళు చెట్లు నీడ అది అంటుంది, మీరు వచ్చి నా నీడను ఆశ్రయించండి.
అసలు వీళ్ళు అంత తెలివి తక్కువ. చెట్లు అంటే ప్రజలను గుర్తుపెట్టుకోండి. చెట్లు అంటే ఎవరు? ప్రజలు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అంజూరపు చెట్టు ఎంత గొప్పదండి, ఒలివ చెట్టు ఎంత గొప్పది, అంజూరపు చెట్టు ఎంత గొప్పది, ద్రాక్ష చెట్టు ఎంత గొప్పది. అది మధురమైన ఫలాలనిచ్చి అనుభూతులను కలిగించే చెట్లు కదా. సంతోషాన్ని, మాధుర్యాన్ని, మధురమైన జీవితాన్ని ఇచ్చేది కదా. సంతోషాన్ని, మాధుర్యమైన జీవితాన్ని, అలాగని బలమైన అభిషేకాన్ని ఇచ్చే వాటివి మేము కాదనంటే స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ముళ్ళ చెట్టు కాడపోయారు. ఎడపోయారు చెప్పండి? ముళ్ళ చెట్టు కాడపోయారు. ఇది ఒక రాజును గురించినటువంటి ఉపమానం ఇది. స్తోత్రం చదువు. హల్లెలూయా. అసలు అవి కాదని అనుకో, ముళ్ళ చెట్టు కాడికి పోవాలన్నా? ముళ్ళ చెట్టు గురించి తెలీదా? స్తోత్రం. ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయించి, అది రండి నా దగ్గరికి వచ్చి నన్ను ఆశ్రయించంటే ఆ గాలికి అటు ఇటు కొట్టిందంటే ఆ ముళ్ళన్నీ ఏమవుతాయి? వాటికి గుచ్చుకుంటాయి. చెప్పండి, గుచ్చుకుంటాయా గుచ్చుకావు? ముళ్ళ చెట్లు ఏ అనుభవం ఉంటుందండి? శ్రమ తప్ప. ఈ రోజున పాపంలో ఏముంది ప్రియదేవుని పిల్లరా? శ్రమ తప్ప, అశాంతి తప్ప, నెమ్మది లేని జీవితం తప్ప, సంతృప్తి లేని బ్రతుకు తప్ప, నిరాశ, నిస్పృహ, పాపపు ఊబి, దొంగ ఊబి తప్ప ఏముందో చెప్పండి దాంట్లో? ముళ్ళ చెట్లు నీడలో ఉన్నది దొంగ ఊబి, అశాంతి, శాంతంగా ఉండలేవు. అదే ఒక మంచి ప్రియమైన పిల్లరా, ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళు, చాలా ప్రశాంతంగా. మామిడి చెట్టు కిందకి వెళ్ళు, ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఇందాక మనం పాడుకున్నాం కదా, జిగటగల దొంగ యూబి నుండి నాశనకరమగు గుంటలో నుండి పైకి లేపితివే నాను బండపై నేనే. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మన జీవితాలు ప్రియమైన దేవుని పిల్లరా జిగటగల ఊబిలోను, దొంగ ఊబిలో చిక్కుకొని పోయి ఉన్నాం. ఇదిగో ఒకప్పుడు పాపముల చేతన, అపరాధముల చేతన చచ్చిపోయిన స్థితిలో ఉండి నశించి నరకానికి పాత్రమైన మన జీవితాలను యేసయ్య లేవదీసి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. పడిపోకుండా నిలబెట్టాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైన దేవుని బిళ్ళారా, ఇదిగో నీవు ఆశ్రయించవలసింది ముళ్ళ చెట్టు నీడ కాదు. ముళ్ళ చెట్టు నీడ ఈ లోకానికి సాదృశ్యం. అదిగా లోకములో ఉన్న పాపానికి సాదృశ్యం. క్షణకాలము, కొద్దిసేపే దానిలో ఉన్నటువంటి తృప్తి తర్వాత నిన్ను అసంతృప్తిగా మారుస్తుంది. నీ జీవితంలో వ్యాధిని, రోగాన్ని, బలహీనతను తీసుకొస్తుంది. సమాధానం లేకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, మనం ముళ్ళ చెట్టు నీడలను ఆశ్రయించకూడదు. ఇలాంటి చాలా ఉన్నాయి లోకంలో. ఇలా చిన్న చిన్న పాపాలు, బలహీనతలు, అవి మనల్ని పాడు చేస్తాయి. ఆమేన్. మరొకటి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని పిల్లరా. చూడండి, యోనా గ్రంథం 4:6 ఇక్కడ ఒక చెట్టు ఉంది. అది పాపం అనే నీడ. చెప్పండి, ఏ నీడ అది? చెప్పండి, ఏ నీడ? మరొక చెట్టు ఉంది చూడండి, సొర చెట్టు నీడ. యోనా గ్రంథము 4:6 తొందరగా చదవాలి. యోనా గ్రంథము అందుకు యెహోవా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ స్వర చెట్టు విషయములు నీవు విచారపడుతున్నావే, దేవునికి స్తోత్రం. ఆ స్వర చెట్టు నీడ దేనికి సాదృశ్యం అంటే మన బంధువులు, రక్త సంబంధికులు, మన అయినపోయిన వాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్నోళ్ళు, మన చుట్టాలు, ఈ స్వర చెట్టు నీడకు సాదృశ్యం. దేవుని స్తోత్రం.
పొరపాటును వాళ్ళని ఆశ్రయిస్తేమో. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి నీ బంధువుల నీడకి వెళ్ళకూడదు, నువ్వు నీ రక్త సంబంధుల యొక్క నీడను ఆశ్రయించకూడదు, నీ వారి యొక్క నీడను నువ్వు ఆశ్రయించకూడదు. ఆశ్రయిస్తే యోనాలాగా నువ్వు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది, సనుక్కోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నీ బాగున్నప్పుడు అందరు మా వాళ్ళు అన్నారు, ఇప్పుడు నాకేమి లేకపోయేకి ఎవరు నా దగ్గర లేరు అనే మాటలు అవి వాడుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సొర చెట్టు నీడ ఎవరికి సాదృశ్యం అంటే మన రక్త సంబంధులకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోనా స్వర చెట్టు నీడను ఆశ్రయించాడు. తెలుసు కదా ప్రియ దేవుని పిల్లరా, మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎలా ఉంటారు? మనకు మేలు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? కొన్నిసార్లు ఎత్తేస్తారు. నీకు ఆ రోజు అది లేకపోతే నేను ఇచ్చాను, నేను పెట్టాను, నేను చేశాను, అంతేనా? సొరసెట్టు నీడ బంధుమిత్రులు, రక్త సంబంధులకు సంబంధించిన నీడ. అది నీడ వంటిది. ఒక రాత్రిలో పుట్టింది, ఒక రాత్రిలో పెరిగింది, ఒక రాత్రిలోనే మాయమైపోయింది. అట్లానే ఉంటుంది. ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ, మన బంధుమిత్రుల ప్రేమ, రక్త సంబంధుల ప్రేమ. దేవునికి స్తోత్రం. పాపం అనే నీడ ముళ్ళ చెట్టు నీడ, స్వర చెట్టు నీడ బంధుమిత్రుల యొక్క రక్త సంబంధుల నీడ, అనగా మనుషుల నీడ. మూడోది మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం, పోయిన వారంలోనూ చెప్పుకొని అనుకుంటాను. ఇది కూడా ఏలియా బదరి వృక్షం కింద నీడను చేరాడు. ఎక్కడ చేరాడు? పారిపోయి ఎక్కడ చేరాడు? బదరి వృక్షముపు నీడ. దేవునికి స్తోత్రం. అక్కడ మరణాపేక్ష గలవాడై ఉన్నాడట. ఏ అపేక్ష? చెప్పాలి. ఏ అపేక్ష? అసలు ఒక మనిషికి చచ్చిపోవాలని ఎప్పుడు వస్తుంది? చెప్పండి గట్టిగా. ఎప్పుడు వస్తుంది? చనిపోవాలని ఎప్పుడు వస్తుంది? మరణాన్ని ఎప్పుడు అపేక్షిస్తాడు? ఎప్పుడు దాన్ని ప్రేమిస్తాడు? చనిపోతే బాగుండు, నేను చచ్చిపోవాలని ఎప్పుడు అనిపిస్తుందంటే ఆ వ్యక్తి జీవితంలో విరక్తి పుట్టినప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో విసిగిపోయినప్పుడు, వేసారిపోయినప్పుడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, చాలా మంది జీవితాలలో అసంతృప్తితోనే ఈ లోకంలో చనిపోతున్నారు. ఒక ఆమంటది ఆత్మహత్య చేసుకొని చనిపోయామని రాసింది తెలుసా తన లెటర్లో? నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు సంతృప్తి లేదు. కోడెల శివప్రసాద్ అనేటువంటి ఒక రాజకీయవేత్త, మంచి ఎన్నోసార్లు గెలిచి మంత్రిగా పనిచేసినటువంటి ఆయన, కొన్ని కోట్ల ఆస్తికి వారసుడు. ఆయన ఉరిపెట్టుకొని చచ్చిపోయి మధ్య మీకు గుర్తుందా? ఆయన రాసిన లెటర్ ఏమని తెలుసా? ఇన్ని ఉన్నా నాకు తృప్తికరమైన జీవితము లేదు. కోడెల శివప్రసాద్ రాజకీయ నాయకుడు, మీరు వింటారు చాలాసార్లు. టీడీపీలో మంచిగా రాణించిన వ్యక్తి. అది సిల్క్ స్మిత ఏం రాసిందో లెటర్లు తెలుసా? నాకు బ్రతుకు మీద ఆశ లేదు, నాకెందుకో నిరాశగా ఉంది, నాకెందుకో తృప్తి లేదు, నాకెందుకు అసంతృప్తిగా ఉంది, అందుకే నేను చనిపోతున్నాను. నాకు భూమి మీద బ్రతకాలని ఆశ లేదు, అందుకే నేను చనిపోతున్నాను. కారణం ఏంటంటే నాలో నిరాశ, అసంతృప్తికరమైన జీవితం. ఈ రోజున ఎక్కువ మంది భూమి మీద చచ్చిపోవడానికి కారణం ఏం తెలుసా? జబ్బు వచ్చి, రోగాలు వచ్చి, వ్యాధులు వచ్చి కాదు. జీవితాలలో విరక్తి చెంది అప్పులకు తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులు బట్టి, ప్రియమైన దేవుని పిల్లలు ఆర్థికంగా లేక అప్పులు పోలై కొంతమంది. ఈ మధ్యలో ఒక ఆమె ఏదో తల్లిదండ్రులు ఈ 3 కూతుర్లకి విషమిచ్చి చచ్చిపోయారు. ఈ మధ్య విశాఖపట్నం ఏరియాలో చూశారు కదా మీరు, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ మరి తెలియదు ఎందుకు చనిపోతున్నారు వీళ్ళందరూ. ఒకటే దానికి ఆన్సర్ ప్రియ దేవుని పిల్లరా, వీళ్ళందరూ బదరి వృక్షం కిందకి చేరారు. ఏడని ఆశ్రయించారు వీళ్ళందరూ? చెప్పండి అమ్మా, ఎంత మౌనం అయిపోయారు అందరూ? ఎక్కడ చేరారు వీళ్ళందరూ? బదరి వృక్షపు యొక్క నీడలోకి వెళ్ళిపోయారు. ఏలియా కూడా అదే వృక్షాన్ని ఆశ్రయించి మరణాపేక్ష గలవాడై, ఇక ఇంత మటుకు నా జీవితం చాలు ప్రభువా,
నన్ను తీసేసుకో అన్నాడు. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, అసంతృప్తి కలిగినటువంటి నీడది, సంతృప్తినిచ్చేది కాదు. బదరీ వృక్షం అనగా విసిగిపోయినటువంటి, వేసారిపోయినటువంటి స్థితి. ఆ నీడలో చాలామంది జారుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నాడంటే, నీ చింత యావత్తు చెప్పలే ఎక్కడ వేయాలా? మీరు తర్వాత చదువుకోండి. 1 రాజుల గ్రంథము 19:4 ఉంటుంది. ఏలియా మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షం కింద నీడను చేరాడు. బదరీ వృక్షపు నీడ నీకు అసంతృప్తినిస్తుంది. ఇదేంటంటే ప్రియమైన దేవుని పిల్లరా, నీ జీవితంలో విసిగిపోయి వేసారిపోయినటువంటి జీవితాన్ని కలిగినటువంటి నీడది. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే సమస్యలలో కొట్టుకొని పోతున్న నీడది. సమస్యల్లో కొట్టుకొని పోతున్న నీడ, అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కలిగిన నీడ, తృప్తి లేని నీడ. కొంతమంది దీన్ని ఆశ్రయిస్తారు, దాని నీడని చేస్తారు. అందుకే అనేక మంది ఆత్మహత్యల పాలైపోతూ ఉన్నారు. ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, ఇది 3వ నీడ. మరొక నీడ ఉంది, పరమగీతము 2:3 ఉంది. చూడండి, దేవునికి స్తోత్రం. పరమగీతము 2:3 త్వరగా చదవాలి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. మధురము. మళ్ళీ చదవమందని అందరు బైబిల్ తీయాలి, చదువు వచ్చిన వాళ్ళు అందరూ కూడా చదవండి, చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ అద్భుతమైన నీడ ఒకటి ఉందండి, అడవి వృక్షం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. ఆనందభరితునై నేను అతని నీడను గురించి, ఆనందం ఇచ్చే నీడ ఒకటి ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పాలా? అది ఎట్లుందంటే జల్దర వృక్షం. అడవి చెట్లలో జల్దర వృక్షం ఎట్లున్నదో, అడవి చెట్లు పిచ్చి 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 చెట్లు చాలా ఉన్నా కానీ వాటిల్లో జల్దర వృక్షము ప్రత్యేకంగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జల్దర వృక్షపు నీడ. ఏ నీడ చెప్పండి, అందరు చెప్పాలి, మాట చెప్ప. జల్దర వృక్షపు యొక్క నీడ అదంట ఆనందభరితుడనై నేను నీడను చేరానంట. దేవునికి స్తోత్రం. ఆ మాట మళ్ళీ చదవమా. చాలా ఎంత సంతృప్తిగా ఉంది తెలుసా. ఈ పదే పదే చదివించుకోవాలనుకుంటున్నాను ఆ మాటని. దేవునికి స్తోత్రం. చూడబడి ఆనందభరితునై నేను అతని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జీవహకు మధురము. ఆమేన్. గట్టిగా చాపడు కూడా దేవుని మహిమపడతా పిల్లరా. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. షోలమితి పాడుతుంది ప్రియదేవుని. ఏమని? అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చున్నా. ఏ నీడను కూర్చుందంటే జల్దర వృక్షపు యొక్క నీడ. యేసుక్రీస్తు వారు జల్దర వృక్షానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఏ వృక్షం అంట? యేసయ్య నీడకు చేరాలి. ఏ నీడకు చేరాలా? చెప్పాలి. ఏముంది అక్కడ? ఆనందభరితుడై నేను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందున ప్రియమైన పిల్లరా, జల్దర వృక్షపు నీడలో షోలమితి కోరుకుంటుంది, నేను అతని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జీవహకు మధురము. ఆమేన్.
జిహ్వా అంటే అర్థం ఏం తెలుసా? పెదవులు. చెప్పండి, జీవం అంటే ఏంది? చెప్పాలి. జీవం అంటే ఏంది? పెదవులు. దేవునికి స్తోత్రం. నా నోటికి నా పెదవులకి అవి ఎలాగున్నాయి అంట? మధురమైనగా ఉన్నాయి. అతని ఫలములు. ఎవరి ఫలాలు? యేసయ్య ఫలం. జల్దర వృక్షము నీడలో ఏముందో తెలుసా? ఫలాలు ఉన్నాయి. యాపిల్ కాయ చెట్టు నీడ ఉంటే యాపిల్ కాయలు ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. స్తోత్రం. సొర చెట్టు సవ్వగా ఉంటుందా తీయంగా ఉంటుందా? చెప్పండమ్మా. సవ్వగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతే. రక్త సంబంధం, బంధువులు, రక్త సంబంధాలకు వాళ్ళ ప్రేమలు, వాళ్ళ అనురాగాలు అట్నే ఉంటాయి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? మన ముందు ప్రియమైన దేవుని పిల్లరా, ముళ్ళ చెట్టు నీడ ఈ లోక సంబంధమైనటువంటి ప్రియ దేవుని పిల్లరా జీవితానికి, పాపానికి సాదృశ్యం కదా. దేవునికి స్తోత్రం. అది మనకు శ్రమ, ఇది మనకి రుచినివ్వదు. అదేమో అర్థమైందా? మరణాపేక్షను తీసుకొస్తుంది. ఆ బాధలు, కష్టాలు, వేసారిపోయిన జీవితము, నలిగిపోయిన జీవితము, చితికిపోయిన జీవితము బదరి వృక్షంకి నీడ. స్తోత్రం హల్లెలూయా. అంటే ఐహిక విచారాలు తీసుకొస్తుంది అది. ఈ జల్దరు వృక్షం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఆనందభరితునిగా చేస్తుంది. దేవునికి స్తోత్ర. నీ రుచికి మాధుర్యాన్ని ఇస్తుంది. నీ నోటికి, నీ పెదవులకు ఏమిస్తుంది? మాధుర్యాన్ని ఇస్తుంది, అందిస్తుంది. అదే కాదు, అతడు నన్ను విందుశాలకు కొనిపోబడి ఏమంటుంది షోలమీత్ అంటే, అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఇచ్చాను. దేవునికి స్తోత్ర. అవును ప్రియ దేవుని పిల్లారా, రేపు సంఘం ఎత్తబడుతున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? విందుశాలకు తీసుకుపోతాడు. ఆమేన్ హల్లెలూయా. పరలోకము దర్శనములో ప్రియమైన దేవుని పిల్లరా ఒక విందుశాల ఉంది. దానికి ముగింపు లేదు. ఎంత దూరం పోయినా టేబులే, ఎంత దూరం పోయినా కుర్చీలే, ఎంత దూరం పోయినా టేబులే, ఎంత దూరం పోయినా కుర్చీలు. దానికి చివరి లేదు, మొదలు లేదు. చెప్పండి, దానికి ఏం లేదు? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది వస్తారు అక్కడికి? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా మందికి డౌట్ ఉన్నట్టుంది, నేను ఎత్తబడేది లేదు, అడగబోయేది లేదని. స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. విందుశాల ఉంది అక్కడ. తన ప్రియురాలైనటువంటి క్రీస్తును, సంఘమును, ప్రియమైన దేవుని పిల్లలు ఆయన తీసుకెళ్ళిపోయి విందుశాలలో చేర్చుతాడట. ఎప్పుడంటే ఆయన నీడను నువ్వు ఆశ్రయించినప్పుడు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా ముళ్ళ చెట్టు నీడను కాదు నువ్వు ఉండాల్సింది, స్వర చెట్టు నీడను కాదు నువ్వు ఉండాల్సింది, బదరి వృక్షపు నీడను కాదు నువ్వు ఉండాల్సింది. ఎక్కడ ఉండాలా? జల్దరు వృక్షపు నీడ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ నీడను నువ్వు ఆశ్రయిస్తే ఆనంద భరితురాలు అయిపోతావు. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడు? నిన్ను తన విందుశాలకు తీసుకెళ్తాడంట. ఆయన ఫలములు నీకు భుజింపనించి నిన్ను మధురమైన అనుభూతులతో నింపి ఆ విందుశాలకు తీసుకెళ్ళి ప్రేమను ధ్వజముగా నీ మీద ఎత్తుతాడంట. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమించాడండి సంఘాన్ని. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఏం చేస్తాడంటే ప్రేమను ధ్వజముగా ఎత్తుతాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, మరి నువ్వు ఏ నీడ కింద ఉన్నావో, ఇంకా కృంగిపోతూ, కుమిలిపోతూ, నలిగిపోతూ, నన్ను ఎవరు పట్టించగలేదు, నన్ను ఎవరు చేయలేదు, నన్ను ఎవరు పరామర్శించట్లేదు అనుకొని, నాకు ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి కృంగిపోయి నలిగిపోయి బదరి వృక్షం కిందనే ఉన్నవా? వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఇదిగో ఇజబేలు ప్రకటన చేసింది, ఇంకేముంది నా ప్రాణం పోద్ది అనుకొని భయపెడుతున్నటువంటి నీడ కింద ఉన్నావా? కలవరం చెందిన నీడ కింద ఉన్నావా? లేకపోతే బంధువు, మిత్రుల, రక్త సంబంధం వైపు చూసి ఆ నీడని ఆశ్రయించి జాగ్రత్త, అది మొదలు కొట్టివేయబడుతుంది. దేవునికి స్తోత్రం. మరొక నీడ ఉంది కదా, ముళ్ళ చెట్టు నీడ. ఇంకా పాపపు యొక్క ఊబిలోనే చిక్కొని పాపపు యొక్క క్షణకాలం యొక్క ఆ సంతృప్తికరమైన నీడని ఆశ్రయిస్తున్నావా? జాగ్రత్త, అది నీకు నీ ఒంటిని చీల్చేస్తుంది. అది చీల్చేస్తుంది. అది
అది సంతృప్తినివ్వదు. కాబట్టి ఇక సమయంలో జ్ఞాపం చేసుకుందాం. ఒకవేళ నా ప్రియమైన దేవుని పిల్లరా అటువంటి వాటిలో ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టేసి ఏ నీడ కిందకు వద్దాం? చెప్పాలి గట్టిగా, ఏ నీడ కిందకు వద్దాం? యేసయ్య జల్దర వృక్షపు యొక్క నీడను ఆశ్రయిద్దాం. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, దేవునికి స్తోత్రం, ఆయన నీకు నీడగా ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉంటుందంటే ఆయన నీకు నీడగా ఉంటాడు. ఇంకా దాని గురించి చెప్తే ప్రియ దేవుని పిల్లరా ఆయన గురించి చాలా నీడలు రాయబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందున ప్రియమైన దేవుని పిల్లరా ఇక సమయంలో మనందరం కూడా జ్ఞాపం చేసుకోవాల్సింది, నిలవాల్సింది, ఉండాల్సింది, రావాల్సింది, కూర్చోవాల్సింది, ఆశ్రయించాల్సింది జల్దర వృక్షపు నీడ. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నీడలోకి రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరం కూడా ఆయన నీడ కిందకి రావాలి. అప్పుడే మనకి క్షేమము, ఆనందము, ఆశీర్వాదము, ఆరోగ్యము అన్నిటి నుంచి విందుశాల. దేవునికి స్తోత్రం.